థ్యాంక్ యూ అందరికి. చార్మినార్ దగ్గర ఈది బజార్ అనే ఒక బస్తీలో పుట్టి పెరిగిన నేను. రమణ అన్న నాకు ఈ కథ చెప్పినప్పుడు ఆ క్యారెక్టర్కి నేను ఎంత రిలేట్ అయినంటే, ఈ సినిమాలో నజీర్ అనే క్యారెక్టర్ చేసిన నేను ఎంత రిలేట్ అయినా అంటే ఆ క్యారెక్టర్కి, మా బస్తీలో ఇంటికి 2 నజీర్లు ఉంటారు. సో ఈ క్యారెక్టర్ చేయడానికి కూడా నేను పుట్టి పెరిగిన ఎక్స్పీరియన్స్లు నాకు చాలా యూజ్ అయినాయి. అది కాకుండా నేను ఈ సినిమాకి చీఫ్ ఎడిగా కూడా వర్క్ చేసిన. ఈ సినిమాలో 85 మంది యాక్టర్స్ ఉన్నారు. మొన్న నేను రోలింగ్ టైటిల్స్ లిస్ట్ చూస్తే ఇంతమందితో వర్క్ చేయడము నాకు దొరికిన చాలా మంచి ఆపర్చునిటీ. ఇంతమందితో ఫ్రెండ్షిప్ చేయడం నాకు దొరికిన మంచి ఆపర్చునిటీ ఈ సినిమాకి. అండ్ బస్తీ అంటే ఇప్పుడు ఇప్పటిదాకా మనము ఖాళీ అల్లరి చిల్లరగా తిరుగుడు, కొట్లాటలు పెట్టుకునుడు ఇదే అనుకుంటాం. కానీ బస్తీలో పుట్టి పెరిగిన మనకు తెలుసు, అవి మాత్రమే కాకుండా మనము ఎన్ని కష్టాలు పడతాం, ఎన్ని ఇబ్బందులు పడతాం, మన ఫ్యామిలీ గురించి, మన ఫ్రెండ్స్ గురించి మనం ఎంత తాపత్రయపడతాం, ఎంత ఆలోచన చేస్తాం అనేది మనకు తెలుసు. మన లైఫ్లో అన్నీ ఉంటాయి, ఆల్ మిక్స్ ఉంటాయి మన బస్తీలల్లో ప్రతి బస్తీకి ఒక కథ ఉంటుంది. అలాంటి ఒక బస్తీ కథనే మన రమణన్న రాసిండు. చాలా బ్యూటిఫుల్ కథ రాసిండు. ఆ కథ విన్నప్పుడు నాకైతే ఎలాంటి వైబు, ఎలాంటి ఫీలింగ్ వచ్చిందో సినిమా మేము చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్ ట్రూగా ట్రాన్స్లేట్ అయింది. దానికి కారణం మా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, మా ఎడిటర్ రోహిత్ అన్న ఈ కథని కథనం చేయనికే ఎంత బ్యూటిఫుల్గా వర్క్ చేసిండో అది నేను మాటల్లో చెప్పలేను. రేపు పొద్దున మీరు సినిమా వచ్చినాక చూస్తారు. అట్లనే మా సినిమాకి స్మరణ్ భాయ్, కాచిగూడాకే డాన్, మా స్మరణ్ భాయ్ ఈ సినిమాని ఇంత దిల్పే తీసుకున్నాడని నాకు ఫస్ట్ పార్ట్ విన్నప్పుడే అర్థమైంది. సినిమా మొత్తం చూసిన తర్వాత ఇంకా ఫుల్ దిల్కుష్ అయిపోయింది. ఈ సినిమాలో 10 పాటలు ఉన్నాయి. 10 పాటలు ఎట్లా వచ్చి వెళ్ళిపోతాయి అంటే, ఈ పర్టికులర్గా అసలు ఈ సినిమా గురించి నేను చెప్పాలంటే సౌండ్ గురించి నేను చాలా చాలా చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమా గురించి, ఈ సినిమాని మేము సింక్ సౌండ్లా చేసినాం అన్నట్టు. సింక్ సౌండ్ చేసుడు చాలా కష్టం. ఎట్లా అంటే సినిమా సింక్ సౌండ్ చేసేటప్పుడు ఓన్లీ మన యాక్టర్స్ మాట్లాడుతున్న డైలాగులు మాత్రమే వినపడాలి అనమాట. కానీ ఆ బస్తీలో మోటార్ల సౌండ్లు వచ్చినా, చిన్నపిల్లలు ఏడ్చినా, ఫ్యాన్ల సౌండ్లు వచ్చినా కూడా అవి క్యాప్చర్ అయిపోతాయి అన్నట్టు. అవి మనకు క్యాప్చర్ కావద్దు. కానీ మేము ఆ బస్తీలో వాళ్ళని రిక్వెస్ట్ చేసి, వాళ్ళకు బతిమలాడుకుంటే వాళ్ళు అంతా సపోర్ట్ చేసి మాకు ఈ సినిమాకి వర్క్ చేయడానికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత సౌండ్ మిక్సింగ్ సంతోష్ భయ్య. ఆ భయ్య వర్క్ కూడా మీరు రేపు పొద్దున థియేటర్లో రిలీజ్ అయినాక చూస్తారు. అట్లనే స్మరణ్ భయ్య వర్క్ కూడా ఒక్కొక్క పాట థియేటర్లో వింటుంటే సీదా వచ్చి దిల్కే తాకుతుంది. ఇప్పుడు మీరు 2-3 విన్నారు కదా, ఇంకా ఉన్నాయి పాటలు. ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా కానీ ఇంకా ఎక్సైట్మెంట్లో ఇంకేం వస్తలేవు. ఇప్పటికైతే ఇదే 21 ఆగస్ట్కి సినిమా థియేటర్లలో కలుద్దాం. 21 ఆగస్ట్ నుంచి సినిమా థియేటర్లలో కలుద్దాం. అది మాత్రమే కాకుండా ఇంకో చిన్న విషయం చెప్దాం అనుకుని నేను ఈరోజు మన రవితేజ భయ్యాన్ని గుర్తు చేసుకుందాం అనుకుని నేను. ఆ భయ్య సినిమా కూడా 21కే రిలీజ్ అవుతుంది. అయినా కూడా మాలాగనే మా స్టేజ్ నుంచే ఇప్పుడు మాస్ మహారాజ్ అయిండు. ఆయన సినిమా కూడా వస్తుంది. ఆయన ఈడియట్ సినిమాలా ఎట్లయితే ఆయన స్పిరిట్ని, ఎనర్జీని చూపించిండో మా సినిమాలో కూడా అట్లనే ఉంటుంది. ఆ సినిమా హిట్ చేద్దాం, ఈ సినిమా హిట్ చేద్దాం, మా సినిమా సూపర్ డూపర్ హిట్ చేద్దామని నేను కోరుకుంటున్నా. అండ్ ఇంకోటి ఇది ఒకటే చెప్పి వెళ్ళిపోతాం, మళ్ళీ చాలా మంది మాట్లాడాలి. మన మార్తాండ్ భాయ్, సాయి మార్తాండ్కి, మన శ్రీజిత్కి, మన పుంజ్భాయ్కి, ముగ్గురికి థ్యాంక్ యూ వచ్చినందుకు. నాకు మార్తాండ్ ఫస్ట్ టైం, నాకు మామూలుగా జెలస్ ఫీలింగ్ అలాంటివి ఏమి ఉండవు జనరల్గానే, కానీ ఫస్ట్ టైం లిటిల్ హార్ట్స్ సక్సెస్ చూసి బాగా జెలస్ అయింది అన్నట్టు. ఇదేం సక్సెస్ రా నాయన, ఇంత సక్సెస్, ఇంత పబ్లిసిటీ అని నేను చాలా ఇన్స్పైర్ అయినా లిటిల్ హార్ట్స్ సినిమాతోటి. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ సో మచ్. మేము అనుకుంటున్నాను లిటిల్ హార్ట్స్ లాగా కొట్టాలి మనం ప్రమోషన్, లిటిల్ హార్ట్స్ లాగా చేయాలి మనం సినిమాని హిట్ అని మేము మాట్లాడుకుంటుండే మనం ఆఫీస్లో. ఈరోజు ఈయన వస్తాడని మాకు తెలియదు, వచ్చే గంట ముందే తెలిసింది. ఇంకా చాలా మాట్లాడాలి, నేను ముచ్చట పెడతా. ప్రస్తుతానికి ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్ యూ. మిలింగే 21 ఆగస్ట్కు. థ్యాంక్ యూ సో మచ్. Thank you, Milenge 20 for coming. This particular film of Amir Log will show you the real essence of the Hyderabad.
प्रति ఒక్క యాక్టర్ ఇందులో దిల్ సే బాత్ करके जबान से आया. And more than all this, our Ramanana, he looks so shy and all that, मगर he is like a volcano inside. ప్రతి యాక్టర్ ఇందులో మాట్లాడిన ప్రతి స్పిరిట్ షోస్ హైదరాబాద్. అండ్ అపార్ట్ ఫ్రమ్ दैट आई विल अश्योर यू दैट गंगा जमुना तहजीब जो हैदराबाद की शान है, हर पन्ने पन्ने में ये फिल्म में दिखता आप लोगों को. अगर एक बार ये फिल्म रिलीज होने के बाद, मैं खुदा से बोल रहा हूँ, हर जने जो है ना, जहां बिरयानी मिलता वह जाके खा लेता. ये रिलीज तो होने दो, बिरयानी का उतना बड़ा हिस्सा है फिल्म में. और अपार्ट फ्रॉम दैट, ये बड़े बड़े लोग आए ना, बस्ती में जाके बसने लगते हैं. अब उतना बड़ा प्यार मोहब्बत है बस्तियों में हैदराबाद के. मगर इस फिल्म में जो मेरे को रोल मिलने का जो ये है, मेन इंपॉर्टेंट पीपल है शशि एंड रमन्ना. Thank you very much to making me part of this film. And apart from that, first time I saw ఒక మూవీని క్యాంపెయిన్ చేయాలంటే people spend lot of money. But here, the characters, the heroes, heroines spend their sleepless nights to create a great campaign. And it has got worldwide. I'm sure on 21st, you'll all enjoy this. This Hyderabad film will show what is Hyderabad. అందరికీ నమస్కారం. మాకు ఈ అవకాశం ఇచ్చిన స్పిరిట్ మీడియాకి, మా కోసం వచ్చిన లిటిల్ హార్ట్స్ ప్రొడ్యూసర్ కామ్రేడ్ కళ్యాణ్ వారికి, అందరికీ థ్యాంక్ యూ. ఆగస్టు 21 రోజు యాక్చువల్గా వరలక్ష్మి వ్రతం ఉందండి. ప్రేక్షకులందరినీ దేవుళ్ళు అంటారు. అమ్మవారి దీవెనలతో పాటు మాకు మీ దీవెనలు కూడా కావాలి. వచ్చి మమ్మల్ని, మా పిల్లల్ని అందరినీ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. 5 years ago యాక్చువల్లీ నేను ఒక సిరీస్ కి అసిస్టెంట్ గా చేశాను, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ సినిమాటోగ్రఫర్ అన్ని. సో అప్పుడు ఐ హ్యాడ్ ది ఆపర్చునిటీ టు టేక్ ఆడిషన్స్ ఆఫ్ చాలా మంది యాక్టర్స్ ఆడిషన్స్ తీసుకున్నా. స్టార్టింగ్ ఫ్రమ్ కొమిడి విశ్వేందర్ రెడ్డి గారు, ఆయన ఫామ్ హౌస్ కి పిలిచి అంటే ఆయన కొన్ని మధ్యలో సింగ్ సౌండ్ అనమాట, అది ఇంప్రూవైజ్ చేసి ఇట్లా హైదరాబాద్ హిందీ వచ్చేసి అనమాట. అంటే ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్, సచ్ అ గ్రేట్ యాక్టర్. అండ్ గుడ్ టు సీ యూ సార్, హ్యూజ్ ఫ్యాన్. అండ్ మావాడు మై బెస్ట్ ఫ్రెండ్ హరి, అప్పుడు కూడా సేమ్ వీడు ఆడిషన్ తీసుకున్నాము. ఏంటి ఇంత క్రేజీ యాక్టర్ అనుకుంటే, దాని తర్వాత వీ కొలాబరేటెడ్ ఆన్ అ లాట్ ఆఫ్ సాంగ్స్. వాడికి ఎప్పుడు డబ్బులు ఇవ్వలేదు, నేను ఇవ్వలేకపోయాను. ఏదో ఒక రోజు ఇస్తాను రా, ఇచ్చానా? ఏదో ఒక రోజు అప్పంతా తీర్చుకుంటాను, ఆ రుణం తీర్చుకుంటాను. రీసెంట్ గా మేము TG20 అని ఒక చేసాము, మనోడే పాడింది. అండ్ శశి బ్రో అప్పుడు కూడా ఆడిషన్ తీసుకున్నా. అప్పుడు కూడా అనుకున్నా అబ్బా ఇంత మంచి యాక్టర్స్ అని. బట్ ఫైనలీ అమీర్ లోక్ లో చూస్తుంటే ఆల్ 3 of you అండ్ మీరు అసలు చాలా బాగుంది మనోజ్ బ్రో. And coming to my favorite, my mentor, my brother Smaran Sai, the music director behind this film. 2020 లో లాక్డౌన్ లో కొత్త పోరోడు నాకు సిరీస్ వచ్చింది అనమాట ఆహాలో. అప్పుడే కొత్తగా కొత్త పోరోడు వచ్చింది. వావ్. సో అప్పుడు 2020 లాక్డౌన్ అది. ఆ పాటలు వినడం కోసం నేను టైం కోడ్స్ రాసుకునేవాడిని. ఇక్కడ నుంచి అప్పుడు ఇంకా OST రిలీజ్ చేయలేదు. ఇక్కడ నుంచి ఈ పాట దొరకడేందిరా అని ఒక పాట ఉండేది. స్కోర్ వినడం అవన్నీ టైం కోడ్స్ రాసి. సో అంత పెద్ద ఫ్యాన్ నేను స్మరణ్ కి. లక్కీలీ ఐఎమ్ లైక్ వీఆర్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్. హీస్ మై మెంటర్, ఎవ్రీథింగ్. లుకింగ్ ఫార్వర్డ్ స్మరణ్ అన్న, నువ్వే హీరో ఈ సినిమాకి అని చెప్పారు. సారీ రా హరి, మళ్ళీ హరి గారు కొడతాను. నువ్వు హీరో అమ్మ, అందరూ. అండ్ డైరెక్టర్ గారు రమణ గారు, కిక్ యాస్ ట్రైలర్ చాలా బాగుంది, చాలా నచ్చింది. లుకింగ్ ఫార్వర్డ్. మంచి బిర్యానీ వాసన వస్తుంది. నేను వెజిటేరియన్, బట్ ఓకే, మంచి బిర్యానీ వాసన అయితే వస్తుంది. సినిమా అయిపోయాక అందరికి బిర్యానీ ఇస్తారని చెప్పారు ఇప్పుడే థియేటర్ నుంచి బయట. వెజిటేరియన్స్ కి కూడా వెజ్ బిర్యానీ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. అంతే, ఇంకా వచ్చిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ. అందరు చూడండి, సినిమాని ఎంకరేజ్ చేయండి. ఓకే, August 21st రిలీజ్ డేట్. August 21st అమీర్ లోగ్. అందరు థియేటర్ లో చూడండి, బిర్యానీ ఫ్రీ అంట. గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. హాయ్ అండి,
నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఈవెంట్కి. చాలా స్పెషల్ అండి నాకు ఈవెంట్. ఎందుకంటే నా ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ చేసింది శక్తి గారు. థ్యాంక్ యూ సార్. ఇంకా హరి గురించి చెప్పాలి. మేము 2 months బ్యాక్ ఒక TG20కి ఒక యాంథమ్ చేసాం విజయ్ దేవరకొండ గారితో. సింజిత్కి ఫీవర్, ఏడుపు సింజిత్ ఇవన్ ట్యూన్ అని. గంటలో ట్యూన్ కొట్టాడు, గంటలో లిరిక్స్ రాయాలి. అప్పుడు హరి వచ్చిండే మాకు, లైక్ చాలా షార్ట్ స్కెడ్యూల్లో వచ్చి గంటలో ట్యూన్ రాసి పాడి మాకు హెల్ప్ చేశాడు. థ్యాంక్ యూ హరి. సో హ్యాపీ. సో ఈ సినిమాలో హరి హీరో కింద చేస్తున్నాడు. లైక్ హిస్ ఫస్ట్ ఫిలిం. one of the heroes, among 3 people, and I wish him all the best. Pakka workout అవుతుంది ఈ సినిమా. అండ్ ఆల్సో సాంగ్స్ అమేజింగ్ ఉన్నాయి. స్మరణ్ గారు బిగ్ ఫ్యాన్ అండి. నాకు ఈ రావ్ బహదూర్ కాదు, ఈ సాంగ్స్ కాదు, నాకు తులసివనం మస్తు ఇష్టము. చాలా చాలా బాగుంటుంది మీ సౌండ్ ట్రాక్ దాంట్లో. సింగిల్స్కో చాలాసార్లు చెప్పాను. అండ్ ఈరోజు వంశీ పాటి గారు కాల్ చేసి చెప్పారు, ఇలాగా రమణ గారు అని ఉన్నారు డైరెక్టర్, ఆయన ఆర్కిటెక్ట్, చాలా పెద్ద ఆర్కిటెక్ట్, మనకి అపాయింట్మెంట్ కూడా దొరకదు, అంత పెద్ద ఆర్కిటెక్ట్ ఒక సినిమా చేశారు అని చెప్పారు. సార్ క్రేజీ సార్, మీరే ప్రొడ్యూస్ చేసి మీరే సినిమా తీయటం చాలా మంచి అనిపించింది. అండ్ ఈ సినిమా లైన్ ప్రొడ్యూసర్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసిన శశి గారు అని. ఆయన నాకు ట్విట్టర్ ఫ్రెండ్. మేము ట్విట్టర్ స్పేసుల్లో మాట్లాడుకునే వాళ్ళం. ఆయన కూడా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. ఆయన ఫిల్మ్స్ మస్తు ఉంటాయి, మస్తు తీస్తారు ఆయన, చాలా రాగ్ ఉంటాయి. అలాగే ఈ సినిమా కూడా చాలా రాగ్ ఉంది, చాలా రియలిస్టిక్గా ఉంది. ఎప్పుడో ఫలక్నామా దాస్ ఒకటి అనిపించింది నాకు ఫ్యూ ఇయర్స్ బ్యాక్, మళ్ళీ ఆ రేంజ్ అనిపిస్తుంది నాకు ఈ సినిమా. పక్కా వర్కౌట్ అవుతుంది ఈ సినిమా. 21st August డెఫినెట్గా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి, అందరూ ఎంకరేజ్ చేయండి. అండ్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేశారు వంశీనందిపాటి గారు, బన్నీవాస్ గారు, అండ్ పుంజు బ్రో కూడా మాకు సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. శక్తి గారు షార్ట్ నోటీస్లో మాకు హెల్ప్ చేశారు. సో ఐ థింక్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. 21st August చూడండి, యుల్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ అని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. చూసారు కదా కంటెంట్, కారణం ఆ కంటెంట్. ట్రైలర్ ఎట్లుందో సినిమా మొత్తం అదే ఎనర్జీతో ఉంటుంది. నవ్వులు ఉంటాయి, కొట్లాటలు ఉంటాయి, బుద్ధి చెప్పడాలు ఉంటుంది, ఏడవడాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చాలా రోజులు అయింది ఒక మంచి హైదరాబాదీ వైబ్ ఉన్న సినిమా వచ్చి. సో నేను అంటే ఒక డాలర్ డ్రీమ్స్, ఒక హైదరాబాదీ బ్లూస్, తర్వాత నాకు పెళ్లి చూపులు, తర్వాత ఒక బలగం. సో ఇట్లా ఈ కోవలో ఈ సినిమా వస్తుందని నేను నమ్ముతున్నాను గట్టిగా. ఎందుకంటే ఇట్స్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. దెర్ ఈస్ లాట్ ఆఫ్ లవ్ అండ్ బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ ఇన్ ఎవ్రీ బస్తీ ఆఫ్ హైదరాబాద్. వాళ్ళే వస్తారు ఈ సినిమాని చూడడానికి. ఒక్కసారి వచ్చినాక వాళ్ళతో ప్రేమలో పడ్డారు అంటే ఎట్లుంటుందో చూడుదిగా. అండ్ 21st August మేము వస్తున్నాం, మన చంటిగాడు లోకల్ వస్తున్నారు. ఇద్దరిని ఆదరించండి. అదే నేను ఏ టైప్ అంటే అందరూ బాగుండాలి, అందరికంటే నేనే బాగుండాలి. సో దట్ ఈస్ అమీర్ లోక్. ప్లీజ్ డూ వాచ్ ఇన్ ద థియేటర్స్ బికాస్ ఇట్స్ ఎ కమ్యూనిటీ వాచ్. ఇందులో అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. మీరు పక్కంతోటి నవ్వుతారు. పక్కంతోటి నవ్వడం కన్నా పక్కంతోటి కలిసి ఏడవడం కూడా బాగుంటుంది. వచ్చి చూడండి ఒకసారి, తెలుస్తుంది. బలగం ఎట్లయితే చూసారో అట్లా చూస్తారు ఈ సినిమాని, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకంటే బలగం ఊర్లల్లో ఇంకా థియేటర్లు నడుస్తున్నా కూడా ఊర్లలో ఎల్సిడి స్క్రీన్స్ పెట్టుకొని చూసారు. దీనికి ఆ ఛాన్స్ ఇయ్యం లే అప్పుడే కానీ, బట్ ఇట్ ఈస్ దట్ బర్త్. విల్ సీ యూ ఇన్ థియేటర్స్ 21st. తప్పకుండా రండి. ఇలాంటి సినిమాను ఖచ్చితంగా థియేటర్లో చూసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డబ్బు ఉన్నాలా లేదా జీవితంలో ప్రశాంతత ఉన్నాలా? అది చెప్పడానికి ఇంత పెద్ద సినిమా తీస్తే ఇక్కడే అడుగు చేస్తారంటే సినిమా చూసిన తర్వాత డెఫినెట్ గా మీకే అర్థమవుతుంది. అమీర్ లోక్ అంటే అర్థం చేసుకోవడానికి మేము 21st August థియేటర్స్ లోకి వెళ్ళాల్సిందే. నాకే 40 ఏళ్ళు పట్టింది అర్థం కావడానికి అమీర్ లోక్ ఎవరండి. మేము ఇంకో వారంలో తెలిసేసుకుంటాం. మీకు అదే
తక్కువ టైంలో Thank you so 2.5 much, sir. గంటలలో చూపించేస్తాం అమీర్లో గోర్ అనేది. థ్యాంక్ యూ.